అమ్మ చాలామంది ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి తప్పకుండా అని అంటూ ఉంటారు. ఎందుకు? దేనికి సూచన అది? గోరింటాకు ఇది ఆడవాళ్ళకి పెద్ద పండగ. ఎందుకంటే గోరింటాకు పెట్టుకుంటున్నామంటే మనకందరికీ ఆనందం గూడా. అవును. మిగతా సమయాల్లో మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో పూర్వం అయితే ఎక్కువగా ఆకే ఉండేది. అవును. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోన్లు, కోన్స్ వస్తున్నాయి. కోన్లు ఉంటున్నాయి. కానీ ఈ మాసంలో మటుకు గమనించినట్లయితే గనక హ్మ్. మనం మటుకు ఖచ్చితంగా ఆకు ఎక్కడ దొరుకుతుందా అని సంపాదించి మరీ పెట్టుకుంటాం. హ్మ్. ఎందుకని అనంటే ఇక్కడ గూడా మనకి పెద్దవాళ్ళు దీంట్లో 2, 3 రకాలైనటువంటివి మిళితం చేశారు. ఏమిటంటే ఒకటి శాస్త్రపరంగా, సైన్స్ పరంగా, అంటే మన ఆరోగ్యం కూడా. హ్మ్. అంటే ఇప్పటిదాకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆడవాళ్ళకి నీటిలో ఎక్కువగా పని ఉంటుంది. కాబట్టి కాళ్ళు, చేతులు పాచిపోతాయి. హ్మ్. అందుకని ఇబ్బంది పడతారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటివి రాకుండా ఉండేందుకు కాను, మన దరి చేరకుండా ఉండేందుకు కానే మన పెద్దవాళ్ళు ఈ ఆచారాన్ని పెట్టారు. ఎప్పుడు పెట్టుకోమన్నారు? ఆషాఢ మాసే ప్రథమ దివసే అన్నారు. అంటే మొట్టమొదటి రోజు పెట్టుకోమన్నారు. హుహు. మొట్టమొదటి రోజు కుదరకపోతే కనుక ఆదివారం నాడు పెట్టుకో, ఆషాఢ మాసం ఆదివారం నాడు పెట్టుకోమన్నారు. అది కుదరకపోతే పౌర్ణమి లోపల పెట్టుకోమన్నారు. హ్మ్. ఏమండి నాకు అది కూడా కుదరట్లేదండి అనుకున్నటువంటి పక్షంలో నెల మొత్తంలో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా పెట్టుకోండి అని చెప్పారు. ఆ పెట్టుకునే దాంట్లో కూడా కొన్ని నియమాలను పెట్టారు. హ్మ్. చేతులకి కాళ్ళకి పెట్టుకొని ఆ కాళ్ళకి అరికాళ్ళకి కూడా పెట్టుకోండి అన్నారు. హ్మ్. ఎందుకంటే మన పాదం నేల మీద ఆనినప్పుడు నీటి ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి రక్షణ కల్పించేందుకు. ఇప్పుడు కేవలం ఆడవాళ్ళకే కాదు, పూర్వం అయితే కనుక మగపిల్లలు ఇంట్లో మగవాళ్ళకు కూడా పెట్టేవారు. అవును. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోవట్లేదు. అంటే ఇది మనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మన పెద్దవాళ్ళు చెప్పారు. మనం ఆడవాళ్ళకి సాధారణంగా సహజంగా ఏముంటుందంటే, ఏమిరా నువ్వు పెట్టుకో అంటే నా ఆరోగ్యం బాగానే ఉందిలే, ఏం కాదులే అని అంటాం మనం. హ్మ్. సహజం అది. అవును. మన కుటుంబం మీద ఉన్నటువంటి శ్రద్ధ మన మీద మనకు ఉండదు. అది సహజం, ప్రతి మహిళకి ఉండేటటువంటిదే. భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, అత్తమామలు వారి మీద ఉన్నటువంటి శ్రద్ధ మన మీద మనకు ఉండదు. హ్మ్. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? నువ్వు ఇది పెట్టుకోవటం వల్ల నీకు ఐదోతనం ఉంటుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, కాబట్టి నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను అని చెప్పి పెట్టుకుంటాం అనమాట. మరి భర్త ఆయుష్కి దీనికి సంబంధం ఏమిటంటే దీని పేరేమిటి? గోరెంటాకు. హ్మ్. గౌరీదేవి ఇంట ఆకు. అంటే అమ్మవారి యొక్క, గౌరీదేవి యొక్క, పార్వతీదేవి యొక్క శరీరంలోంచి రక్తపు చుక్క నేల మీద పడినప్పుడు అది ఈ విధంగా మొక్కగా వచ్చిందట, గోరెంటాకు మొక్క. అందులో నుంచి వచ్చింది కాబట్టి అది మనం పెట్టుకోవటం వల్ల సౌభాగ్యానికి చిహ్నం కదా గౌరీదేవి. ఎవరికి ఏ అమ్మాయికి పెళ్ళైనా ముందు గౌరీ పూజ చేయిస్తారు కదా, హ్మ్. అంటే దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని. అందుకని చెప్పి గౌరీదేవి ఇంట ఆకు కాబట్టి మనకి కూడా సౌభాగ్యం అనేటటువంటిది ఉంటుంది పెళ్ళైనటువంటి వారు. మరి పెళ్ళి కాని వారు కూడా పెట్టుకోమని చెప్తున్నారు కదండి. ఎందుకని అంటే మంచి వరుడు వస్తాడు నువ్వు పెట్టుకున్నట్లయితే. అదే మగపిల్లవాడు పెట్టుకుంటే మంచి వధువు వస్తుంది, అమ్మాయి వస్తుందని అబ్బాయికి చెప్తారు. హుహు. అబ్బాయి మంచి అబ్బాయి వస్తాడని అమ్మాయికి చెప్తారనమాట. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల ఇన్ని రకాలైనటువంటివి, అంటే ఇటు ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో గమనించినట్లయితే ఈ విధంగా, ఇటు ఆరోగ్య రహస్యం కూడా ఇందులో ఉందమ్మా. అందుకని గోరింటాకు మనం పెట్టుకోవాలి.